పదం ఏర్పడిన విధానం, దాని పుట్టుక తెలియజేసేవే ఉత్పత్తి అర్థాలు. అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు. అదృష్టము చూడబడనిది, భాగ్యం. అసూయ గుణముల యందు దోషారోపణము చేయుట, ఓర్వలేనితనం. అక్షతలు క్షతం లేనివి, నాశనం లేనివి. అక్షరం నాశనం పొందనిది. వర్ణం అంగన శ్రేష్టమైన అవయవములు కలది. స్త్రీ అమృతం మరణం పొందింపనిది. సుధా అంబుజనాథుడు పద్మము నాభియందు కలవాడు. విష్ణువు అకూపారం హద్దులేనిది, సముద్రం. అతిథి తిథి వారం లేకుండా వచ్చేవాడు. ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు, కుమారుడు. అంధకారం లోకులను అంధులుగా చేసేది, చీకటి. అనలుడు లోకమునకు జీవనాధారమైన వాడు, అగ్ని. అనిమిషులు రెప్పపాటు లేనివారు, దేవతలు. అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు, వాయువు. అహిమాభానుడు చల్లని కిరణములు కలవాడు, సూర్యుడు. ఇతిహాసం ఇట్లు జరిగినది అని చెప్పెడు పూర్వరాజుల చరిత్ర. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, శివుడు. ఉరగము పొట్టతో పాకేది, పాము. ఉర్వి విశాలమైనది, భూమి. కాకోదరం కాకి పొట్ట వంటి పొట్టగలది, పాము. కమలాకరం కమలాలకు అకారమైనది, కొలను. కృపాణం దయను పోగొట్టునది, కత్తి. కరి తొండం కలది, ఏనుగు. కంఠీరవం కంఠంలో ధ్వని కలది, సింహం. కేశము శిరస్సున ఉండేది, వెంట్రుక. ఖగం ఆకాశంలో తిరిగేది, పక్షి. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు, ఉపాధ్యాయుడు. చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది, పావురం. జలధి జలములు దీనిచే ధరింపబడును, సముద్రం. జ్వాల జ్వలించునది, మండునది, అగ్నిశిఖ. జలజాతం నీటి నుండి పుట్టినది, పద్మం. ఝరి కాలక్రమంలో స్వల్పం అయిపోయేది, ప్రవాహం. తాపసుడు తపస్సు చేసేవాడు, ముని. త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు. తనూజుడు శరీరం నుండి పుట్టినవాడు, కుమారుడు. తటాకం జలంచే కొట్టబడినది, చెరువు. తార దీనిచే నావికులు తరింతురు, చుక్క. తాపసుడు తపము చేయువాడు, ముని. దేహుడు దేహమును ధరించినవాడు, మనిషి. దినకరుడు దినాన్ని ఏర్పరిచేవాడు, సూర్యుడు. ధరణి సమస్తాన్ని ధరించునది, భూమి. దాశరథి దశరథుని కుమారుడు, రాముడు. ద్రవ్యము పొందదగినది, ధనం. ధర్మతనూజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు, ధర్మరాజు. ద్వాంక్షము మాంసమును కాంక్షించునది, కాకి. ధేనువు దూడకు పాలు కుడుపునది, ఆవు. నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనాలు కలది, పట్టణం. ధర
సమస్తము తనలో ధరించేది. భూమి. దూర్జటి పెద్ద జడలు కలిగినవాడు. శివుడు. నీరజబహుడు విష్ణువు నాభి కమలం నందు పుట్టినవాడు. బ్రహ్మ. నృపాలుడు నరులను పాలించేవాడు. రాజు. నందనుడు సంతోషము కలిగించువాడు. కొడుకు. పన్నగము పాదములచే పోనిది. పాము. పయోనిధి నీటికి నిధి వంటిది. సముద్రము. పరాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు. వ్యాసుడు. పంచజనుడు 5 భూతముల వలన పుట్టినవాడు. మనిషి. పతివ్రత పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది. సాధ్వి. పార్వతి హిమవంతుడను పర్వతరాజు కూతురు. పార్వతి. పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించువాడు. కొడుకు. పురంధ్రి గృహమును ధరించునది. ఇల్లాలు. పుండరీకం ప్రకాశించేది. తెల్ల తామర. పక్షి పక్షాలు కలది. పిట్ట. పద్మాకరం పద్మాలకు నెలవైనది. కొలను. భవాని భవుని భార్య. పార్వతి. భాగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది. గంగా. భానువు ప్రకాశించువాడు. సూర్యుడు. భాష భాషింపబడునది. మాట. బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించునది. కాకి. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు. సూర్యుడు. భూసురులు భూమి మీద దేవతలు. భృంగం నీలిమను భరించేది. తుమ్మెద. బుధుడు అన్నింటినీ ఎరిగినవాడు. పండితుడు. ముక్కంటి 3 కన్నులు కలవాడు. శివుడు. మోక్షం జీవుడిని పాశం నుండి విడిపించునది. ముక్తి. మూషికం అన్నాదులను దొంగలించేది. ఎలుక. ముని మౌనంగా ఉండేవాడు. ఋషి. మిత్రుడు సర్వభూతములయందు స్నేహాయుక్తుడు. సూర్యుడు. మౌక్తికం ముత్యపు చిప్ప నుండి బయటకు వచ్చేది. ముత్యం. మానవులు మనువు సంతతి వారు. నరులు. సృష్టి ఆది నుంచి ఉన్న నీరు. సముద్రం. మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది. తుమ్మెద. రజనీకరుడు రాత్రిని కలుగచేసేవాడు. చంద్రుడు. రజనీశ్వరుడు రాత్రులకు ప్రభువు. చంద్రుడు. రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణ్యం. వసుమతి బంగారమును గర్భమునందు కలది. భూమి. విసపు మేతరి హాలాహలమును మింగినవాడు. శివుడు. వసుధ బంగారము గర్భమందు కలది. భూమి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించియుండువాడు. విష్ణుమూర్తి. రమానాథుడు రమకి భర్త అయిన వాడు. విష్ణువు. వనజ నీరు నుండి పుట్టినది. పద్మం. విశ్వనాథుడు ప్రపంచానికి నాథుడు. శివుడు. వారిజము నీటి నుండి పుట్టినది. పద్మము. వారిజ గర్భుడు పద్మమును గర్భముగా కలవాడు. బ్రహ్మ.
వనజ నేత్ర పద్మముల వంటి కన్నులు కలది స్త్రీ. వ్యాసుడు వేదములను విభజించి ఇచ్చినవాడు వ్యాస మహర్షి. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండువాడు ఈశ్వరుడు. శ్రియఃపతి లక్ష్మీదేవికి భర్త విష్ణువు. శరధి శరములకు నిధి సముద్రం. శార్జపాణి సారంగమనే ధనస్సును ధరించువాడు విష్ణువు. శైలం శిలలతో కూడినది పర్వతం. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు. సింహాసనము సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం. సహోదరులు తోడబుట్టిన వారు అన్నదమ్ములు. సాగరం నగరులచే త్రవ్వబడినది సముద్రం. హృదయం హరించబడునది గుండెకాయ మనస్సు. సన్యాసి సర్వము నాశ్యం చేసినవాడు. సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందినది సాగరం. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను నొక్కండి.